హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా మనం మటుకి ట్రీట్ చేయాలో వాటి గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో పిల్లల్లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా ఏంటంటే కడుపు ఉబ్బడము, ఆర్ అప్పుడప్పుడు మటుకి వాంతి అయిపోవడము, ఆర్ వాళ్ళకి మటుకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే ఫ్రీగా వాళ్ళకి మటుకి మోషన్ వెళ్ళలేకపోవడము, ఆర్ గ్యాస్ లాగా వాళ్ళకి మటుకి ఫామ్ అవడము, సరిగ్గా వాళ్ళకి మటుకి ఆకలి ఉండకపోవడము, ఇట్లాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నవి చిన్నపిల్లల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి అంటే సరిగ్గా డైట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల అలా వస్తూ ఉంటుందన్నమాట. అంటే డైట్లో కరెక్ట్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఫైబరు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ కరెక్ట్గా మనం మంచి మటుకి ప్రపోర్షన్స్లో ఉండకపోవడం వల్ల అలా వస్తాయి. ఇంకోటి డైట్లో మనం బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ, ఇంకోటి మటుకి సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల కూడా కడుపు అయితే మటుకి పాడవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి మటుకి వామ్స్ వల్ల అంటే కడుపులో పురుగుల వల్ల కూడా అలాగ వస్తూ ఉంటుంది. సో ఇలాగా ఈ కొంతమంది పిల్లలకి మటుకి ఫుడ్ మటుకి ఎలర్జీస్ ఉంటాయన్నమాట. ఫుడ్ ఎలర్జీస్ కొన్ని సరిగా వాళ్ళకి మటుకి పడవు. అప్పుడప్పుడు మిల్క్ కొంతమందికి మటుకి పడదు. ఇట్లాగా ఫుడ్ ఎలర్జీ వల్ల కానీ, ఆర్ డైట్ సరిగా ఉండకపోవడం వల్ల కానీ, ఆర్ బాగా ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ, ఇట్లాగా రకరకాలుగా అంటే డిఫరెంట్ ఇలాంటి డైట్స్ మనం కానీ ఫాలో అవుతుంటే అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగా కడుపు మడిగి పాడవడం, గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము రావడం అవుతున్నది మటుకి అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే వాళ్ళ డైట్ అన్నది, పిల్లల్లో డైట్ అన్నది మటుకి చాలా మటుకి బాగుండాలి. ఎప్పుడు కూడా ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా మనం మటుకి ఎంకరేజ్ అయితే చేయాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో బాగా ఏంటంటే ఇది ఉంటుంది, ఏంటంటే మటుకి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ వల్ల మంచిగా మటుకి మోషన్ ఫామ్ అవి ఫ్రీగా అవి కడుపు అన్నది వాళ్ళలో మటుకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే నెంబర్ 2 ఏంటంటే ఏమన్నా ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయో లేదో మనం మటుకి ఒకసారి తెలుసుకోవాలి. కొంతమందికి కొన్ని రకాలైన ఫుడ్స్ మటుకి పడవు. చాలామంది పిల్లలకి మిల్క్ అన్నది మటుకి పడకపోవచ్చు బికాజ్ ఆఫ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల. సో అట్లాంటిది ఏమైనా మనం కానీ ఐడెంటిఫై చేస్తే అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం మటుకి ఎలిమినేట్ చేయాలి. అట్లీస్ట్ 2 ఏళ్ళు వయసు వచ్చేంత వరకన్నా అది మనం మటుకి ఎలిమినేట్ అయితే చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే బయట ఫుడ్స్ అన్నది అసలు మంచిది కాదు. ఈ జంక్ ఫుడ్స్, చిప్స్, చాక్లెట్స్, ఈ పిజ్జా, బర్గర్స్ ఇలాంటివన్నీ అసలు మంచివి కాదు. వాటి వల్లే చాలామంది పిల్లలకి కడుపు అన్నది పాడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి డీవార్మింగ్ అంటే కడుపులో మటుకి పురుగులకి మనం ఎవ్రీ 6 monthsకి ఆల్బెండజోల్ అన్న మందు అన్నది మనం మటుకి వాడాలి. వాటితో ఏంటంటే వాళ్ళ కడుపులో ఉన్నది మటుకి పురుగులు అన్నవి ఉండవు. అండ్ ఇంకోటి వాళ్ళకి మటుకి హైజీనిక్గా ఎలా ఉండాలి, ఇది మటుకి హ్యాండ్ వాషింగ్ కూడా ఎలాగ మటుకి చేసుకోవాలి, ఇది ఎలాగ మెయింటైన్ చేయాలన్నది వాళ్ళకి మటుకి మనం నేర్పిస్తే వాళ్ళకి మటుకి ఇలాంటి మటుకి వామ్స్ ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయితే ఉండకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏంటంటే కడుపులో ఎస్పెషలీ లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే మటుకి హెల్దీ బ్యాక్టీరియా అన్నది మటుకి ఎలిమినేట్ అయిపోయి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నది కొద్దిగా మటుకి క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అన్నెసెసరీగా అంటే ప్రతి ఇన్ఫెక్షన్కి, ప్రతి మటుకి ఫీవర్కి మనం మటుకి యాంటీబయాటిక్స్ అనేది మనం మటుకి వాడకూడదు. అది ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీద ఒకవేళ అవసరం ఉన్నప్పుడు మనం మటుకి వాడాలి. మీరు దయచేసి మీ పీడియాట్రిషియన్స్ని యాంటీబయాటిక్స్ రాయమని ఫోర్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మటుకి వైరల్ ఇన్ఫెక్షన్సే. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో యూజువల్గా యాంటీబయాటిక్స్ ఏమీ రోల్ ఉండదు. ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల మన గట్లో అంటే ఇంటెస్టైన్లో ఉండే మటుకి హెల్దీ బ్యాక్టీరియా మటుకి పోతుంది. దాన్నే మనం డిస్బయోసిస్ అంటాం అన్నమాట. సో అట్లాగా ఉండడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ అట్లా మటుకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పైసీ ఫుడ్స్
మసాలాలు ఇలాంటివి మటుకి కారాలు ఇలాంటివన్నీ ఎక్కువగా పిల్లల్లో ఎక్స్పోజ్ అయితే మనం మటుకి చేయకూడదు. దానివల్ల వాళ్ళకి ఇలాంటి మటుకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ ఎప్పుడు కూడా ఏమైనా కడుపు అప్సెట్ అయితే యూజువల్గా ప్రోబయోటిక్స్ అన్నది వాడడం అన్నది మంచిదన్నమాట. వాటితో ఏంటంటే మన ఇంటెస్టైన్లో హెల్దీ బ్యాక్టీరియా మటుకి క్రియేట్ అవుతుంది. దానివల్ల చాలా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో మనకి మటుకి న్యాచురల్గా ఉండే మటుకి ప్రోబయోటిక్స్ ఏంటంటే కర్డ్లో ఉంటుంది, అంటే పెరుగులో ఉంటుంది. సో అలాంటిది ఎక్కువగా మనం మటుకి పెరుగన్నం అన్నది పిల్లల్లో మనం కానీ అలవాటు చేస్తే వాళ్ళ మటుకి ఇంటెస్టైన్స్ అన్నవి కరెక్ట్గా ఉంటాయి. ఇలాంటి ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.